Hello, Namaste. This is Arun from the Green Channel. Hi everyone, hope you're all staying safe. This is me, your Arun from the Green Channel. Welcome back to the Green Channel. సో ఇవాళ మనం మన తోటలో ఉన్నటువంటి ఒక పండ్ల మొక్క గురించి మాట్లాడుకుందాం. అది ఇంకేదో కాదు, నా వెనకాల మీకు కనిపిస్తూ ఇంత వెడల్పుగా పాకినటువంటి ఈ ప్యాషన్ ఫ్రూట్. ఇది ప్యాషన్ ఫ్రూట్ మనకి చాలా రెగ్యులర్గా మన తోటలో ఎప్పటి నుంచో మొదల నుంచి వస్తూ ఉన్నది. అండ్ నాకైతే అసలు ఈ వచ్చిన ఇన్ని పళ్ళు చూస్తుంటే మన బిలవ్డ్ డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు గుర్తొస్తున్నారు. సో అసలు ఎన్ని పళ్ళు అంటే మనకి జనరల్గా మన రాఘవేంద్రరావు గారి సినిమాల్లో చూస్తే పళ్ళ సెట్టింగ్లు పెట్టి రకరకాల అన్ని పెడతారు కదా, అట్లా ఉంది నాకైతే. ఈ ఆకులు కానీ, ఈ ఆకులు కూడా మంచిగా ఈ మేపల్ ట్రీ ఆకులు ఉంటాయి కదా, అట్లా మంచిగా ఇవి చూస్తే థిక్గా ఉండి కొంచెం ప్లాస్టిక్ ఆకుల్లాగా కనిపిస్తాయి. అండ్ ఈ పర్టికులర్ ఆకులు కూడా ఇవి థిక్గా ఉండటం వల్ల మనకి కింద నీడ కూడా బాగా వస్తుంది. అది మనం మంచి పందిరి కనుక వేయగలిగితే, ఒక స్ట్రాంగ్ పందిరి వేయగలిగితే అప్పుడు అవి చక్కగా నిలుస్తాయి. ఎందుకంటే కాయలు చాలా ఎక్కువ వస్తాయి కాబట్టి బరువు ఉంటుంది. ఆ బరువు వల్ల అది పందిరి కిందకి జారుతుంది. నేను ఇప్పటికి 2-3 సార్లు అడ్జస్ట్ చేశాను, అయినా యూ కెన్ సీ దట్ ఇవన్నీ కిందకి వచ్చినాయి. ఎందుకంటే ఈ కాయల బరువు వీటి వల్ల అలా వస్తుంది. ఇవి మీకు వీటి గురించి లాస్ట్ టైం చెప్పాను. ఇవి స్టార్టింగ్లో వచ్చినప్పుడు డార్క్ గ్రీన్లో ఉంటాయి. ఇప్పుడు ఇది చూడండి, ఇది ప్యూర్ డార్క్ గ్రీన్లో ఉంది. స్లోగా పండుతున్న కొద్దీ అది కలర్ మారుతుంది, అది కొంచెం లైట్ అవుతుంది. ఇది కలర్ మారటం అంటే ఈ కింద నుంచి ఇలా వైట్గా పైకి వచ్చేస్తుంది. పూర్తిగా ఈ వైట్ స్పాట్స్ అన్నీ ఫిల్ అయ్యి వైట్గా వచ్చినప్పుడు అది పండినట్లు లెక్క. అప్పుడు అది చాలా లైట్ వెయిట్ అయిపోతుంది. అండ్ ఇంకా టేస్ట్ విషయానికి వస్తే అది చాలా పుల్లగా ఉంటుంది. ఇది మందంగా ఉన్నటువంటి థిక్ లేయర్ ఉంటుంది అవుట్ సైడ్. దాని లోపల గుజ్జు లాంటి ఒక పదార్థం ఉంటుంది. అదే మనం జ్యూస్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా అందులో తినచ్చు. అది ఎలా అంటే ఇట్లా కట్ చేసిన తర్వాత కొంచెం షుగర్ యాడ్ చేసుకొని డైరెక్ట్గా దాంతో స్పూన్తో తినేస్తే భలే ఉంటుంది. అండ్ జ్యూస్ అయితే అసలు బ్రహ్మాండంగా ఉంటుంది. అది దీనికి ఉన్నటువంటి ఇంకా మెడిసినల్ వాల్యూ ఏంటంటే ఇది వెరీ హై ఇన్ రిచ్ ఇన్ సి. అది ఆబ్వియస్లీ పుల్లగా ఉన్నటువంటి ఫ్రూట్స్ అన్నిట్లో ఉంటుంది, ఇందులో కూడా అలా ఉంటుంది. సో మరి ఇది ఇంత హెల్దీగా రావడానికి కారణం ఏంటి, మనం ఏం చేస్తున్నాము అనేది చూడాలంటే, సో దీనికి మెయిన్గా ఫస్ట్ దీని కేర్లోకి వచ్చేటప్పటికి దీనికి నేను ఇందాక చెప్పినట్టు స్ట్రాంగ్ పందిరి కావాలి. కొంచెం ఇలాంటి బ్లాక్ వైర్లు దొరుకుతాయి, లేకపోతే ఇంట్లో మనకి ఎలాంటిది ఏదైనా పాత వైర్లు ఉన్నా అలాంటి వాటితో కట్టండి. ఈ కొబ్బరి తాడుతో కడితే ఏమవుతుందంటే అది కొబ్బరి తాడుకి సాగే ఇది ఉంటుంది కాబట్టి అది కాకుండా ఇలాంటి వైర్లు మనం కొంచెం టైట్గా ఈ ఇనప ఫ్రేమ్స్కి ఏదైనా వేసి కట్టుకుంటే చాలా బాగుంటుంది. లేదు ఇఫ్ యూ హ్యావ్ అ షేడ్ డైరెక్ట్గా ఇనప ఫ్రేమ్ ఉంటే అది ఇంకా బెస్ట్. తర్వాత వచ్చి దీనికి రెగ్యులర్ ప్రూనింగ్ అవసరం. ఇవి ఆకులు ముదురుతూ ఉంటాయి. కొన్ని స్టెమ్స్ ఇలా వచ్చి ఒకవైపు కాయ కాసేసిన తర్వాత అక్కడ మనకి అది స్టెమ్ ముదిరిపోయి ఉంటుంది, ఇంకా అక్కడ ఫర్దర్గా రాదు. అట్లాంటి చోట మనం చూసుకొని ట్రిమ్ చేస్తూ వెళ్తూ ఉంటే మనకి కొత్తగా చిగుళ్ళు వచ్చి అక్కడి నుంచి మళ్ళీ తీగ వస్తుంది. తర్వాత ఇంకొకటి, ఇది స్ప్రెడ్ ఇట్లా అయిపోతుంది. మనం ఎటువైపు అది పంపించాలనుకుంటున్నామో అటువైపు ఈ స్ట్రింగ్స్ అది వేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ స్ట్రింగ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. మీకు నేను మళ్ళీ దగ్గరగా చూపిస్తాను. ఆ స్ట్రింగ్స్ పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. సో వాటికి అలా పట్టుకునేందుకు అవకాశంగా మనం పందిరి వేసుకోవాలి. తర్వాత దానికి పోషకాలు ఏమిస్తున్నాము అంటే జీవామృతం, పంచగవ్య, ఈ రెండు మెయిన్గా మనం వాటికి అందిస్తాం. ఇది ఇంకొక సీక్రెట్ ఏంటంటే, ఇది జనరల్గా మనకి పైన ఉంటే కొంచెం పెద్ద కంటైనర్లో పెట్టుకోండి, టెర్రస్ గార్డెన్లో ఉంటే. లేదు ఇప్పుడు మన సిచ్యువేషన్ ఏంటంటే ఇది కింద నుంచి వచ్చింది. నేను ఇప్పుడు ఆ కింద బేస్ ఎక్కడి నుంచి వచ్చిందో కూడా చూపిస్తాను. మన వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళకైతే ఇది తెలుసు, బట్ ఇది కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఇది నేలలో వెనకాల కింద నుంచి వస్తే దానికి తాళ్ళు వేసి దాన్ని పైకి లాగేసి ఇక్కడ ఇలా వేసాం. ఇది వేసినప్పుడు దీంతో పాటు వేరే పందిళ్ళు ఏమన్నా వేస్తే కనుక మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇందాక చెప్పినట్టుగా ఇది ఇట్లా స్ప్రెడ్ అయిపోతుంది. కాబట్టి దాన్ని ఎటువైపు లిమిట్ చేసుకోవాలి, ఎటువైపు డైరెక్ట్ చేసుకోవాలి అనేది మన చేతుల్లో ఉంటుంది. ఇంకొక దానికి స్పేస్ ఉంచుకొని దీన్ని మనం ప్రాపర్గా ఎటువైపు స్ప్రెడ్ అవ్వాలో అటువైపు దాన్ని మళ్ళించాలి. మనకి ఇక్కడ వచ్చిన చూస్తే ఇటువైపు అంతా ప్యాషన్ ఫ్రూట్ ఉంది, అటు సైడ్ దొండకి మనం స్పేస్ ఇచ్చాం. మన లాస్ట్ వీడియోలో అది చూపించాం. సో అది అట్లా మనం డివైడ్ చేసుకోవాలి స్పేస్ని. తర్వాత వచ్చి మీకు ఒకవేళ పంచగవ్య, జీవామృతం ఇవి కనుక కావాలి అంటే
నేను మీకు స్క్రీన్ మీద ఒక నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సో వీ కెన్ సప్లై దట్. అండ్ ఇంకొకటి, ది ఇదే వెరైటీ ఉన్నటువంటి శాప్లింగ్స్ కూడా ఉన్నాయి. సో ఇదే వెరైటీకి మనకి శాప్లింగ్స్ ఉన్నాయి. సో అవి కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. ఎవరికైనా కావాల్సిన వాళ్ళు సేల్కి ఉన్నాయి. సో యూ కెన్ కాంటాక్ట్ ద సేమ్ మొబైల్ నెంబర్. ఆ మొబైల్ నెంబర్ కానీ మీరు వాట్సాప్ చేస్తే, సో దాంతో మనకి ఆ అవైలబిలిటీ, మనం ఎక్కడ ఉంటాము, ఏంటి సంగతి, దాని డీటెయిల్స్ అన్నీ చెప్పగలుగుతాం. సో ఈ శాప్లింగ్స్ ఉన్నాయి, జీవామృతము, పంచగవ్య రెండు ఉన్నాయి. సో మనకి దీనికి కేర్లో చెప్పినట్టుగా మనం అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఒకసారి చూసుకొని స్టెమ్స్ ఎక్కడెక్కడ ఎండ్ అయిపోతున్నాయి, డెడ్ ఎండ్ స్టెమ్స్ వచ్చినప్పుడు అవి క్లియర్ చేసుకుంటూ వాటిని ఎటువైపు మనం మళ్ళించాలనేది చూసుకొని ఎక్స్ట్రా వచ్చినవి తీసేసుకుంటూ ఉంటే అది మనకి ఇంత క్రాప్ ఇస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఆల్మోస్ట్ ఇంకొక 1 వీక్ లోపు ఇవన్నీ మనకి రెడీ అవుతాయి. ఇది ఒకసారి కనుక మనం ఫ్రూట్స్ తీసుకోవడం మొదలు పెడితే ఇంక బుట్టలు తెచ్చుకోవడమే. చిన్న చిన్న ప్లేట్లు సరిపోవు, బుట్టలు నిండా వస్తాయి. అది అందుకే అన్నాను మీకు ఇందాక రాగానే, ఫస్ట్ అసలు ఈ సెటప్ చూస్తే మనకైతే రాఘవేంద్రరావు గారి సాంగ్సే గుర్తొస్తాయి, అంత బాగుంటుంది ఇది. సో ఇది మనకి ఇంకొక దీంట్లో ఉన్న స్పెషల్ అట్రాక్షన్ మీకు ఇంకొక చూపించాలి. నేను ఇట్లా చెట్టు చూపించేటప్పుడు అది కూడా చూపిస్తా. మొన్న మధ్య నేను మీకు ఒక షార్ట్ పెట్టాను, చూసే ఉంటారు. ఒక మల్లె చెట్టులో ఒక చిన్న 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 పిట్టలు ఉంటాయి కదా మనకి ఇక్కడ తిరుగుతాయి, అవి పెట్టుకునేది ఒక గూడు, దాంట్లో ఒక 3 ఇవనాయని. ఇప్పుడు నేను నుంచున్న దాని వెనకాల ఇక్కడ ఇంకొకటి ఉంది అట్లాంటిదే, కాకపోతే ఇది చిన్న పిట్ట కాదు, ఏకంగా బుల్బుల్ అని పెద్ద పిట్టలు వస్తాయి చూస్తూ ఉంటారు కదా, అది దాని గూడు ఉంది ఇక్కడ. అదైతే లోపల పొదుగుతుంది ఎగ్స్ని. అది చూపిస్తాను, అదైతే ఉంది బర్డ్. దాన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని ఇప్పుడు తీయలేదు, చూస్తాను దూరం నుంచి మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఈ ప్యాషన్ ఫ్రూట్లో ఉన్నటువంటి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, దీనికి అసలు పెస్ట్ అనేది నేను ఇంతవరకు చూడలేదు. సో పెస్ట్ ఫ్రీ ప్లాంట్ అని చెప్పుకోవచ్చు. అస్సలు ఏ ప్రాబ్లం ఉండదు, మెయింటెనెన్స్ లో. ఓన్లీ మెయింటెనెన్స్ ఈజ్ టు ప్రూన్. అది మనం ఎప్పటికప్పుడు చూసుకొని ప్రూన్ చేసుకుంటూ, ఆ ఎక్స్ట్రా వచ్చినటువంటి స్టెమ్స్ తీసేసుకుంటూ, దాన్ని ఎటువైపు వెళ్ళాలో అటువైపు తీసుకెళ్తూ, ఇలాంటివే తప్ప దానికి అసలు మనకి స్పెషల్గా దానికి కేర్ తీసుకోవాలి అని వేరే పెస్ట్లు కానీ అలా ఏమి ఉండవు. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి అసలు ఆ ఎన్నెన్ని ఫ్రూట్స్. ఇదంతా ఇలా పాకి ఉండటం వల్ల మనకి కింద చూస్తే ఇక్కడ మీకు నీడ చూడండి, ఈ ప్లాంట్స్ అన్నీ చక్కగా నీడగా. ఈ కింద కొంచెం ఎప్పుడైనా నీడ కావాలి అనుకున్నప్పుడు ఇలాంటిది పెట్టుకుంటే, ఇక్కడ ఏం చేసామంటే ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ పైప్ ప్లాంట్ ఉంటుంది కదా, ఇది హైట్ కోసం అడ్జస్ట్ చేసి పెట్టాం. అంటే అది బరువుకి దిగిపోతున్నప్పుడు మనకి అలా కొంచెం హైట్ తగ్గకుండా పెట్టుకుంటే భలే ఉంటుంది. ఇవన్నీ ఇలా ఫ్రూట్స్ వల్ల బరువు అయ్యి కిందకు వచ్చేస్తాయి. సో ఇప్పుడు వీటన్నిటిని మనం మళ్ళీ ఎక్కడికక్కడ ప్రాపర్గా మూవ్ చేసుకొని దానికి ఆ పందిరికి అందిస్తే, ఇది చూడండి ఇదంతా పాకింది, ఇక్కడ దాకా వెళ్ళింది. ఈ మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే, ద్రాక్ష తోటల్లోకి వెళ్తే ఆ ద్రాక్ష తోటల్లో అవి పండి అవన్నిట్లో కిందకి వస్తాయి కదా, అట్లా ఉంది. గుత్తులు గుత్తులుగా ద్రాక్ష వేలాడుతున్నట్టుగా ఉంది. సో ఇప్పుడు మనం ఒక్కసారి పెద్దగా డిస్టర్బ్ చేయకుండా ఇక్కడ గూడు చూపిస్తాను మీకు, చూడండి. పిట్ట అక్కడే ఉంది. కనిపించిందా? పొదుగుతోంది. సో ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా మనం పక్కకి వెళ్ళిపోదాం. అది పందిరి. తర్వాత ఇప్పుడు దీన్ని ఇది కింద నుంచి వచ్చిందని చెప్పాను కదా, సో ఐల్ షో యూ ది బేస్. ఇట్లా పందిరి వస్తే ఆ పందిరి మనకి ఇట్లా కింద నుంచి వచ్చింది.
ఈ చెట్టు కరివేపాకు చెట్టు ఉంది ఇక్కడ, ఆ కరివేపాకు చెట్టుని పట్టుకొని అలా వచ్చేసింది కింద నుంచి. ఆ కింద ఉన్నది అంత స్పేస్, కొంచెం స్పేసే, ఆ స్పేస్లోంచి అలా వచ్చేసింది పైకి. సో ఏంటంటే ఒక 2-3 కర్రలు ఇట్లా బాదు లాంటివి పెట్టాము, దాంతోపాటు కరివేపాకు చెట్టు కూడా ఉంది. సో దాన్ని పట్టుకొని అట్లా వచ్చేసింది పైకి. అలా కింద నుంచి వచ్చిందే కాకుండా ఇప్పుడు ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ కొన్ని కాయలు కనిపిస్తున్నాయి కదా, ఈ కాయలు ఇవన్నీ కూడా ఇక్కడ మనకి టెర్రస్లో పైన ఒక ఫ్రేమ్ లాగా ఉంది ఇక్కడ. ఈ మనం అంతకుముందు ఈ ఫ్రేమ్ని 2-3 సార్లు చూపించాము. ఈ ఫ్రేమ్లో కూడా మనకి పాకింది, కాకపోతే మీకు సొర కనిపిస్తుంది కదా, ఈ సొరతో పాటు ఇది ప్యారలల్గా ఇక్కడ ఉన్నటువంటి కింద ఈ అంజీర్ ఒకటి పెట్టాము. సో దాంట్లో యాక్చువల్గా ఇది ఒకటి వచ్చేసింది. మీకు చూస్తే ఇక్కడ ఉంది ఇది బేస్, ఇది ఉంది కదా. సో దీంతో పాటు ఇది ఇక్కడ నుంచి ఇవి స్టెమ్స్ ఇలా పాకేసి ఇట్లా వెళ్ళి అది మొత్తం తిరిగేసేసి అట్లా వచ్చి దీని మీదకి వచ్చేస్తుంది. ఇదంతా మనకి లోపలగా ఇక్కడ మన పైన ట్యాంక్ దీంట్లో టెర్రస్ గార్డెన్ మీద పెట్టుకున్నటువంటిది, అది కూడా బాగానే వస్తున్నాయి. ఎందుకంటే దానికి కూడా మనం ఈ ప్రాపర్గా దానికి జీవామృతం, తర్వాత పంచగవ్య ఇలాంటివి ఇవ్వడం, ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ ఇవ్వడం, దానివల్ల చక్కగా ఈ పైన పెట్టినా కూడా బాగానే వస్తుంది. ఓన్లీ థింగ్ ఇస్ రెగ్యులర్ మెయింటెనెన్స్ అనేది మనం చూసుకుంటూ దానికి ఏ టైంకి ఏమి ఇస్తున్నాము, ఎక్స్ట్రా ఏమన్నా వస్తున్నాయో దానికని చూసుకోవాలి. పెస్ట్స్ మాత్రం ఏమి ఉండవు. సో అట్లా మనకి ఏంటంటే ఇది ఒక వాటి ఇల్లు లాగా ఫీల్ అయినప్పుడు చక్కగా ఇట్లాంటివన్నీ మనకి ఏర్పడతాయి. సాగు అవి హ్యాపీగా తిరుగుతూ ఉంటే వాటిని చూస్తుంటే మనకు కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది. సో అలాంటిది ఈ ప్యాషన్ ఫ్రూట్. ఈ ప్యాషన్ ఫ్రూట్లో జనరల్గా 2 రకాలు ఉంటాయి. ఒకటి వైట్ బేస్డ్ ఉంటుంది, ఇంకొకటి రెడ్ కలర్ కాయ ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టు కాయ వైట్గా వచ్చేది ఒకటి ఉంటుంది, కాయ రెడ్గా తయారయ్యేది ఇంకోటి ఉంటుంది. సో 2 రకాలు ఉన్నాయి మన దగ్గర, అది మిక్స్డ్ అయి ఉంది. సో మోస్ట్లీ ఇది ఎక్కువగా వైట్ అయ్యేవి ఎక్కువ ఉన్నాయి. సో ఇది మన ఈ ప్యాషన్ ఫ్రూట్ ఇవాళ జర్నీ. సో ఇది కనుక మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇది ప్యాషన్ ఫ్రూట్ అనేది మనకి 2-3 రకాలుగా ఉపయోగపడుతుంది. అది కాయ కాసినప్పుడు జ్యూసెస్ ఉంటాయి, తర్వాత పూలు కూడా చాలా అందంగా ఉంటాయి. యాక్చువల్గా దీని తెలుగులో కృష్ణ కమలం అంటారు. లాస్ట్ టైం ఈ కృష్ణ కమలం అని ఎందుకంటారు అది కూడా మీకు చెప్పాను. దీంట్లో ఆ కింద రేకులు 100 ఉండి అది కౌరవులని, దానిపైన ఒక 5 పెటల్స్ లాగా ఉంటాయి, అవి పాండవులని, దాని మీద ఒకటి సింగిల్గా ఉంటుంది, అది కృష్ణుడని. సో ఇదంతా భారతానికి సంబంధించిందని, సో అందుకని దీన్ని ఓవరాల్గా కృష్ణ కమలం అంటారని చెప్పాం. సో ఇదిలో మనకి 2 రకాలు ఉంటాయి, 3 కలర్స్ ఉంటాయి. ఒకటి వైట్, తర్వాత పర్పుల్, అండ్ ఇంకొకటి డార్క్ పింక్ ఆర్ మెరూన్. సో ఈ 3 కలర్స్లో జనరల్గా ఈ ఫ్లవర్స్ దొరుకుతాయి. ఇదే మోడల్లో ఇంకొక కొంచెం చుట్టుపక్కల ఉండే 100 అని చెప్పాను కదా, అవి కుచ్చులు ఎక్కువగా ఉండేది రాఖీ ఫ్లవర్ అంటారు. సో మనకి రాఖీ కూడా దగ్గరలో వస్తుంది కాబట్టి దీన్ని గుర్తు చేసుకోవడం చాలా టైమ్లీ అని అనిపిస్తుంది. సో రాఖీ ఫ్లవర్, తర్వాత ప్యాషన్ ఫ్రూట్, కృష్ణ కమలం, ఇవన్నీ ఆల్మోస్ట్ ఒకటే సంబంధించినటువంటివి. సో రాఖీ ఫ్లవర్స్ కూడా మీకు చాలా, అది కొంచెం పెద్ద ఫ్లవర్గా ఉంటుంది, ఇవి మనకి కొంచెం చిన్నగా వస్తాయి. ఇందులో 3 కలర్స్ ఉంటాయి. సో అది ఈ మొక్క గురించి విశేషాలు. సో మన దగ్గర పెరిగినటువంటివి, దాని డీటెయిల్స్, ఎలా కేర్ తీసుకోవాలి, అది మీకు కావాలి అంటే ఏ నెంబర్ కాంటాక్ట్ చేయాలి. సో అది కేర్ తీసుకునేటప్పుడు ఇచ్చేటువంటి ప్రోడక్ట్స్ కావాలి అంటే మీరు నేను స్క్రీన్ మీద ఇచ్చే నెంబర్కి మెసేజ్ చేయండి. అండ్ ఇది సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.